వారిని తరిమి పట్టుకుంటుంది. యాకోబు అన్నకు కీడు చేశాడు. యాకోబు తన అన్నకు ద్రోహం చేశాడు, తండ్రిని మోసగించాడు. అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రిని మోసగించి, అన్నను మోసగించి, అన్నకు కీడును తలపెట్టి ఏం చేశాడండి? తన అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి ద్వారా పొందాడు కానీ ఆ ఇంటిలో మనశ్శాంతి లేదు. పొందాడు కానీ హృదయంలో సంతోషం లేదు. పొందాడు కానీ తన జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆందోళన, కలవరాలు. అన్న వచ్చి ఏ సమయమున ఏం చేస్తాడో, అన్న ద్వారా తనకు ప్రాణహాని జరుగుతుందనే విషయాన్ని తల్లి ద్వారా గ్రహించి సమాధానం లేనటువంటి యాకోబు, నెమ్మది లేనటువంటి యాకోబు, ఆందోళన పడుచున్నటువంటి యాకోబు తాను చేసిన పాపమే తనను ఇల్లు విడిచిపెట్టేటట్లుగా చేసి పిల్లరా యాకోబును పిల్లరా తాను చేసిన పాపము, తాను చేసిన మోసము తనను తరుముతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనములో రాయబడింది, మీ పాపము మిమ్మలను ఏం చేస్తుందంటే అండి, మనల్ని తరిమి పట్టుకుంటుంది. చదవండి ఆ మాటను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు, యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అవుతారు గనుక కాబట్టి మీ పాపము మేము పట్టుకొను. ఇదిగో మీరు చేసిన మీ పాపమే పట్టుకొనను, మిమ్మల్ని పట్టుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు చేసిన పాపం ఏంటో యాకోబుకు బాగా తెలుసు. ఆ రోజు ఆ పాపమే తనను పట్టుకుంటుంది కనుక పాపము అనేటువంటిది యాకోబుని ఇంటి యొద్ద నుండి తరిమి వేస్తూ ఉంది. పాపానికి భయపడి యాకోబు పరిగెడుతున్నాడు. ఎక్కడి నుండి పరిగెడుతున్నాడు? బెర్షెబా నుండి హారానుకు వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వాక్యములు మనము చూస్తే అక్కడ రాయబడింది, దుష్టుల కట, దుర్మార్గుల కట, పాపము చేసిన వారి కట ఏముండదంట అండి? నెమ్మది ఉండదు. ఎవరికి ఉండదంట అండి? దుష్టులకు నెమ్మది ఉండదు. కీడు చేసిన వారికి నెమ్మది ఉండదు. పాపము చేసిన వారికి నెమ్మది ఉండదు. బలాత్కారము చేసిన వారికి నెమ్మది ఉండదు. ఇతరులకు హాని కలిగించిన వారికి నెమ్మది ఉండదు. నెమ్మది ఉండగా వారి హృదయాన్ని ఆందోళన పరిచి, వారి హృదయాన్ని కలవరపరిచి ప్రియులారా వారు చేసిన పాపమే వారిని ఏం చేస్తుందంటే వారిని తరిమి 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 వేస్తుంది. పిల్లరా వారు చేసిన పాపము వారిని తరిమి వేయడం మాత్రమే కాకుండా పాపము అనేటువంటిది వారిని పట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగానే ప్రియులారా తల్లిదండ్రులను విడిచి బయలుదేరిన యాకోబు మీద ఏం పడిందో తెలుసా? ఒంటరితనము ప్రభావితం చేయబడింది. ప్రియులారా యాకోబు చేసిన మోసం, యాకోబు చేసినటువంటి పాపం, యాకోబు ప్రియులారా చేసినటువంటి అన్యాయం, అక్రమం చూడండి అతన్ని ఒంటరి వాణ్ణిగా మిగిల్చి వేసింది. ఒంటరితనములోనికి పడవేసింది. ఒంటరితనము మాత్రమే కాదు, కటిక చీకటి కలిగిన ప్రాంతానికి తాను చేసిన పాపము పిల్లరా కటిక చీకటి గల ప్రాంతానికి నడిపించింది. ఆ చీకటిని బట్టి పిల్లరా యాకోబు భయపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి చీకటి అంటే భయం అండి. చీకటి పడగానే కొందరు భయపడుతూ ఉంటారు. మరి యాకోబు యొక్క జీవితంలో కూడా మనము చూస్తే అతడు బెర్షెబా నుండి బయలుదేరాడు. హారాను వైపు వెళుతున్నప్పుడు ప్రొద్దుగూకింది, చీకటి పడింది. ప్రయాణానికి అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రయాణము సాఫీగా జరగడం లేదు. చీకటి అనేటువంటి తనకు ఆవరించింది. చీకటి వల్ల ప్రియులారు ఇప్పుడు యాకోబు భయపడుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక పక్క ఒంటరితనము, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు, ఒంటరిగా
ఈ ఉదయకాలం అందు మనం యాకోబుని అడుగుతాం, యాకోబా నీవు ఎందుకు భయపడుచున్నావు? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు భయపడడానికి గల కారణం ఏంటి అని మనం ఇప్పుడు యాకోబును ప్రశ్నించి అడిగితే అతడు ఒక సమాధానం ఇస్తాడు. ఏంటి, ఎందుకు భయపడుతున్నాయంటే తన భవిష్యత్తును గురించి, జరగబోయే ఉపద్రవాల గురించి యాకోబు ఆందోళన చెందుతున్నాడు. యాకోబు భయపడుచున్నాడు. తాను చేసిన పాపం, తాను చేసిన అన్యాయం, తాను చేసిన అక్రమం, పిల్లరా అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, హృదయములో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, తాను చేసిన పాపము తనని అరణ్యవాసిగా చేసింది. అరణ్యములో ఒంటరిగా మిగిలిపోయాడు. భయపడుతున్నాడు. తన భవిష్యత్తును గురించి భయం, భవిష్యత్తులో ఏమేమి పరిణామాలు జరగబోతాయో అదొక భయం యాకోబును తటస్థించాయి. దేవునికే మహిమ కలుగును గాక. భవిష్యత్తును గురించి ఆవేదన చెందుతున్నటువంటి సమయంలో ఆ రాత్రికి రాత్రి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎలా ప్రత్యక్షమయ్యాడండి? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఒక కళ యాకోబుకు అంటున్నాడు. కళ రూపంలో దేవుడు యాకోబుకు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక నిచ్చెన యాకోబు చూస్తున్నాడు. ఆకాశము తెరవబడింది. ఈ నిచ్చెన పిల్లరా భూమి నుండి ఆకాశ కొనకు వేయబడింది. తెరవబడినటువంటి ఆకాశములో నుండి కొందరు దేవదూతలు దిగేవారు దిగుతున్నారు, దిగిన వారు కూడా మరలా ఎక్కుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బెర్షెబారణ్యములో ప్రియులారా చూడండి, ఇక్కడ మనము గమనిస్తే యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, చీకటి పడినటువంటి సమయంలో ఆందోళన చెందుతున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి యాకోబును దేవుడు ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆ రాత్రి పిల్లల యాకోబుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక కళ ఇచ్చాడు. ఆ కళలో ఆకాశం తెరవబడట చూస్తున్నాడు. నిచ్చెన వేయబడింది. దేవదూతలు దిగేవారు దిగుతున్నారు, ఎక్కేవారు కూడా ఎక్కుతున్నారు. దేవునికే మహిమ కలుగునుగా. దేవుడు భయపడుచున్నటువంటి యాకోబును ధైర్యపరుస్తూ ప్రియులారా చూడండి, దేవుడు యాకోబుకు ఆ అరణ్యములో దేవుడు ప్రత్యక్షమైనటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఎందుకు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అతడు ఏం చేశాడండి? తన ఇంటి దగ్గర తండ్రిని మోసగించాడు, 2 అన్నను కూడా మోసగించాడు. ఒక మోసగాడుగా కనబడుతున్నాడు. నేను చెప్పాను కదా, యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? మోసగాడు. ఒకరిని మోసగించలేదు, తండ్రిని మోసగించాడు, అన్నను కూడా మోసగించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మోసమే అతని ఒంటరితనాన్ని చేసింది. ఆ మోసమే అతని చీకటి కలిగిన ప్రాంతానికి నడిపించింది. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఒంటరిగా ఉన్న యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. ఆందోళన చెందుతున్నటువంటి యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడండి? ఆ రాత్రికి రాత్రి 11వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమండి, యాకోబు ఏం చేశాడు? ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. ఆ రాయి ఎవరనగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, నిచ్చెనలు, అనేకమైన నిచ్చెనలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. భూ సంబంధమైన నిచ్చెనలు కాదండి, పర సంబంధముగా మనము చూస్తే చాలా రకాల నిచ్చెనలు మనకు బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంటాయి. చూడండి, మొట్టమొదటి నిచ్చెన ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చూస్తే ప్రభు అంటున్నారు, యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఈ 3 నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు పరలోకానికి రావాలంటే ఎవరు కూడా వస్తారా? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ద్వారానే తప్ప
పరలోకము నాకు తండ్రి యొక్క సింహాసనం ఎదుట వెళ్ళాలి అంటే నా ద్వారానే తప్ప మీరు వెళ్ళగలుగుతారే తప్ప మీ అంతటగా మీరు పరలోకానికి చేరాలంటే మీరు చేరలేరు. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు ప్రభువారు. మరి యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలమందు ఆయన ఏమై ఉన్నాడండి? ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవమును అంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమునకు వెళ్ళే మార్గము ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే, యేసుక్రీస్తు వారిని రాత్రి మనము ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు వారిని మన సొంత రక్షకుడుగా మనము అంగీకరిస్తే ప్రియులారా, ఆయన మనల్ని చెయ్యబట్టుకొని ఏం చేస్తాడు? తండ్రి యొక్క రాజ్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయనను నమ్మడము ద్వారా, ఆయన యందు విశ్వసించడము ద్వారా, ఆయనను మన హృదయములో చేర్చుకోవడము ద్వారా యేసుక్రీస్తు మనలను తన మార్గములో గుండా నడిపించి తండ్రి యొక్క నిత్యమైన రాజ్యములోనికి చెయ్యి పట్టుకుని దేవుడు మనలను నడిపిస్తాడు. మనంతటగా మనము పరలోకానికి చేరాలంటే మనము చేరలేము. మనము చేరాలంటే యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి పట్టుకోవాలి. ఎందుకు మనము ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో మనం ఎందుకు నడవాలి? ఆయన వెన్నంటి మనం ఎందుకు చెయ్యబట్టి నడవాలి అంటే ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా చేరలేరు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకానికి మనను చేర్చేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకములో ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రియులారా, పరలోకములో ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ప్రార్థనలో మొట్టమొదటి అంశం ఏందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకములో మన తండ్రి ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు. ఈ ఉదయకాలమందు నేను మీకు ప్రకటించుచున్నటువంటి మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన పరలోకములో ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలో, పాపములో, శాపములో, రోగ రుగ్మతలో, మనశ్శాంతి లేక, సమాధానం లేక, కలవరాలతో జీవించుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెయ్యబట్టి నడిపించి సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇచ్చి, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, నెమ్మది లేని వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయుటకు పరలోకములో ఉన్న మన దేవుడు ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆనాడు యాకోబు జీవితము అనేటువంటిది ఆ బేర్షెబా అరణ్యములో ప్రియులారా, హరాను వైపు యాకోబు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ ప్రొద్దుగూకునేటువంటి వేళలో యాకోబుకు ప్రియులారా దేవుడు ఒక మలుపును తిప్పాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఏమిటి ఆ మలుపు అంటే, అతడు చూస్తూ ఉండగా కలలో ఒక నిచ్చెన వేయబడింది. నిచ్చెన వేయబడింది. ఆకాశము తెరవబడింది. దేవదూతలు దిగుతున్నారు. దిగిన వారు మరల ఎక్కుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు కూడా దేవుడు నీ బాధలో, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, పిల్లరా, నీ ఇబ్బందులలో, నీ ఇరుకులలో, నీ శ్రమలలో, నీ వేదనలలో కూడా మరి దేవుడు నీతో కూడా కలల రూపంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. యాకోబునకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఈ ఉదయకాలమందు నీవు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, అపనింద పాలైపోయినప్పుడు, శ్రమల పాలైనప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు,
యాకోబును దర్శించినటువంటి నా దేవుడు ఈ పునరుద్ధాన దినమందు ఉదయ కాలమందు కూడా నిన్ను దర్శించడానికి, పరలోకములో ఉన్న నా దేవుడు నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు ఎప్పుడు కూడా ఆయన సమీపముగా ఉంటాడే కానీ మనం ఆరాధించే మన దేవుడు మనకు ఆయన దూరముగా ఉండే దేవుడు ఏమాత్రం కూడా కాదు. చదువుతారా మాటను? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వాక్యము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వాక్యములో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరముగా నుండి దేవుడును కానా? ఏమంటున్నాడండి? మన దేవుడు సమీపముగా ఉండే దేవుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని సమీపించేటువంటి దేవుడు. ఆయన ఆరాధించే భక్తులకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. వారి కష్టాల్లో, వాళ్ళ నష్టాల్లో, వాళ్ళ వ్యాధుల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ కన్నీళ్ళలో ఆదరించే దేవుడు. ఆదరించడానికి మన దేవుడు దూరముగా ఉండే దేవుడు ఏమాత్రం కూడా కాదు, సమీపముగా ఉంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమీపం అంటే ఆ మాటకి ఏంటంటే అర్థం ఏంటంటే మనకు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుబాటులో ఉంటాడు. పరలోకం నుండి భూలోకానికి దిగి రావడానికి మన దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు తనకు సమీపించడానికి సమీపముగా ఉండేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మనకు సమీపముగా ఉంటాడు గనుక మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే, పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే దేవునికి మానవులకి మధ్య, పరలోకానికి భూలోకానికి మధ్య ఏం వేయబడిందంటే అండి? నిచ్చెన. ఆ నిచ్చెన మనం ఎక్కాలి. నిచ్చెన మనము ఎక్కి మనము పైకి వెళ్ళాలి. పిల్లరా, నిచ్చెన వేయబడింది. నిచ్చెన అనేటువంటిది పిల్లరా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా కనబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి మనం ఉండాలి, దిగి వెళ్ళే వారిగా మనం ఉండకూడదు. ఒక మనుష్యుడు, లూకాసు వార్తలో మీరు చదువుతారు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడట. దిగి వెళుతుంటే ఆ మనుషుడికి ప్రయాణంలో సంభవించిన సంభవాలు ఏంటో తెలుసా? దొంగలు వచ్చి అతన్ని అటాక్ చేసి అతని బట్టలు దోచుకొని అతని బాగా రక్తం వచ్చేంత వరకు శరీరాన్ని గాయపరిచి కొన ఊపిరితో అతని రోడ్డు ప్రక్కన పడవేసి వెళ్ళిపోయారు దుడుంగులు. ఆ మనుషుడు ప్రిలారా ఎక్కడ నుండి ఎక్కడికి దిగి వెళుతున్నాడు తెలుసా? యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నాడు. అంటే పైనుండి క్రిందికి వస్తున్నాడు. కింద నుండి పైకి వెళ్ళవలసిన మనుషుడు పైనుండి క్రిందికి వస్తున్నాడు. వచ్చుచున్నప్పుడు మార్గమధ్యములో ప్రిలారా దొంగలు అతన్ని ఆపివేసి అతని యొద్ద ఉన్న వస్తువులను దోచుకొని వస్త్రాలు దోచేసి అతని దిగంబరిగా చేసి బాగా తనను గాయపరిచి కొన ఊపిరితో ఉన్న తనను రోడ్డు ప్రక్కన పడవేసి వెళ్ళిపోయారు. ఆ మనుష్యుడు ఎక్కడి నుండి వస్తున్నాడండి? యెరూషలేము నుండి వస్తున్నాడు. పైనుండి క్రిందికి వస్తున్నాడు. యెరూషలేము అనగా సమాధానం, యెరూషలేము అనగా రొట్టెల గృహము, సమృద్ధి కలిగిన ప్రాంతము, నెమ్మది దొరికే స్థలము, ఆశీర్వాదాలు అనుగ్రహించబడే స్థలము. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి యెరికో అనగా శాపకరమైన పట్టణానికి దిగి వస్తున్నాడు. చూడండి పిల్లారా, వస్తున్నప్పుడు తన ఆధ్యాత్మికమైన జీవితాలు జరిగిన పరిణామాలు ఏంటి తెలుసా? గాయపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవదూతలు ఆకాశము తెరవబడి ఉంటే ఆ నిచ్చెన మీదుగా దిగుతున్నారు. వాళ్ళు దిగినటువంటి వారు కూడా మరి ఏం చేస్తున్నారండి? ఎక్కుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము గమనిస్తే యాకోబు చూచినటువంటి నిచ్చెన కొన మీద దేవుడు నిలబడి ఉన్నాడు. కొన్ని ఆశీర్వాదాలు ప్రియరా యాకోబుతో దేవుడు పరుగుతున్నాడు. ఆనాడు ప్రియరా యాకోబు యొక్క ప్రియరా తాత అయినటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు
యొక్క తాతగారు ఉన్నాడే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమి వాగ్దానాలు చేశాడు? ఆ ఒక్క వాక్యం చదవండి, చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. యాకోబు యొక్క తాతగారైనటువంటి అబ్రహాముకు దేవుడు ఏమి వాగ్దానం చేశాడు ఒకప్పుడు? ఇదిగో నేను నీకు తోడయుండి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను, ఈ దేశమందు నేను మరలా నిన్ను రప్పిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముకు, యాకోబు తాతగారైనటువంటి అబ్రహాము గారికి దేవుడు ఒకప్పుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమండి? నేను నీకు తోడుగా ఉంటాను. అబ్రహామా, నువ్వు ఏ ప్రాంతానికి వెళతావో నీవు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళే ప్రతి స్థలాన్ని నేను కాపాడుతాను, మరలా నేను ఇదిగో నీ దేశానికి మరలా నీ స్వజనుల మధ్యకు నేను మరలా నిన్ను తోడుకొని వస్తానని దేవుడు అబ్రహాము గారికి ఒకప్పుడు 3 వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానము అబ్రహాము యొక్క మనవడైనటువంటి యాకోబుకు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యాకోబు ప్రిలారా, బెర్షెబారణ్యములో చూడండి పిల్లారా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు, హృదయంలో కలవరపడుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని తన మనవడైనటువంటి యాకోబు పట్ల దేవుడు పిల్లలు నెరవేరుస్తున్నాడు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. కలలో నిచ్చెన కనబడతా ఉంది. ఆకాశం తెరబడితో చూస్తున్నాడు. దేవదూతలు దిగేవారు దిగుతున్నారు, ఎక్కేవారు ఎక్కుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడండి? యాకోబును దిగులుతో, వేదనతో, కలవరముతో, కన్నీళ్ల మధ్య ఉన్న యాకోబును దేవుడు అబ్రహాముకు చెప్పిన వాగ్దానము చొప్పున దేవుడు యాకోబును దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బలపరిచాడు, ఏ విధంగా దర్శించాడనే విషయాన్ని ప్రభు చిత్తమైతే వేరొక వర్తమానములు మనం ధ్యానం చేద్దాం. అంతవరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి